శ్రీ గురుభ్యో నమః. సంతానము అనేది గురు భగవానుడు, చంద్ర భగవానుడు అధికారంలోనిది కావున గురుడు సంతానకారకుడైతే చంద్రుడు మాతృత్వానికి, ప్రసవానికి కారకుడు. గురు భగవానుడు అనుగ్రహించిన సంతానమును ప్రసవం ద్వారా ఈ లోకానికి పరిచయం చేసేవాడు చంద్ర భగవానుడు. అందువలన గురు చంద్రుల వలన మాత్రమే సంతాన విషయం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఇది సత్యంగా భావించాలి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని కోరుకుంటున్నాను. మరొకసారి తెలియజేస్తాను, సంతానం అనేది గురుచంద్రులు అధికారంలో ఉంటుంది. గురు భగవానుడు సంతానకారకుడైతే చంద్రుడు మాతృత్వానికి, ప్రసవానికి కారకుడు. గురు భగవానుడు అనుగ్రహించిన సంతానమును ప్రసవం ద్వారా ఈ లోకానికి పరిచయం చేసేవాడు చంద్రుడు. అందువలన గురు చంద్రుల వలన సంతాన విషయం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అర్థమైంది కదండి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త.